Hi, good morning. Today in this session I am going to discuss about lethal genes and pleiotropy, which comes under the paper title Cytology, Genetics and Evolution, Unit 3. Okay. So now this lethal genes, which comes under interaction of genes. So in the previous class I have already explained you what is interaction of genes, and it can also be called gene interaction. Okay, coming to the lethal genes. So ఏంటి అసలు lethal genes అంటే ఏంటి? Lethal genes అంటే ప్రాణాపాయ జన్యువులు. ప్రాణాపాయ జన్యువుల్ని lethal genes అంటారు. Okay, some genes being homozygous or heterozygous will cause death. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొన్ని జీన్స్ అనేవి హోమోజైగస్ కండిషన్లో ఉన్నా అవి హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నా ఇట్ లీడ్స్ టు డెత్ అని చెప్తున్నాడు. అవి డెత్కి కారణమవుతాయి. దే మే బీ హోమోజైగస్ ఆర్ హెట్రోజైగస్ ఇన్ కండిషన్. ద డామినెంట్ జీన్స్ కిల్ ద ఇన్కంబెంట్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, డామినెంట్ జీన్స్ అనేవి ఇన్కంబెంట్ జీన్స్ని డెవలప్మెంట్ అభివృద్ధి చెందేటప్పుడే, అభివృద్ధి జరిగేటప్పుడే వాటిని చంపేస్తాయి అని చెప్తున్నాడు. డామినెంట్ జీన్స్ అనేవి ఎప్పుడూ కూడా కిల్ ద ఇన్కంబెంట్, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి దశలో ఉండేటువంటి జీవిని చంపేస్తాయి. సో వాటిని డెవలప్మెంటల్ లీథల్ జీన్స్ అని కూడా అంటారనమాట. సో ద రెసెసివ్ లీథల్ being present in the carriers bring about the death in homozygous condition. So recessive lethal అనేది క్యారియర్స్లో ప్రెజెంట్ అయినట్టయితే దే విల్ బ్రింగ్ అబౌట్ డెత్ ఇన్ హోమోజైగస్ కండిషన్. సో అవి హోమోజైగస్ కండిషన్లో ఉన్నట్టయితే అవి మరణానికి దారి తీస్తాయి అని చెప్తున్నాయి అన్నమాట. While the total lethal genes kill the organism. సో టోటల్ లీథల్ జీన్స్ అనేవి ఆర్గానిజంని చంపేస్తాయి. అవే సబ్లీథల్ జీన్స్ ఆర్ సెమీ లీథల్ జీన్స్ అయితే ఇట్ హ్యాండిక్యాప్స్ ద ఆర్గానిజం, అంగవైకల్యాన్ని కలగచేస్తుంది. టోటల్ లీథల్ జీన్స్ అయితే ఆర్గానిజంని చంపేస్తుంది అంటున్నాడు. అదే సబ్లీథల్ జీన్స్ కానీ సెమీ లీథల్ జీన్స్ అయినట్టయితే అవి ఆర్గానిజంని అంగవైకల్యానికి గురి చేస్తుంది. సో సెమీ లీథల్ జీన్స్ హ్యాండిక్యాప్ ద ఆర్గానిజం బట్ మే నాట్ కిల్ ఇట్. అంగవైకల్యానికి గురి చేస్తుందే తప్పించి వాటిని చంపకపోవచ్చు. ఆర్ కిల్ ఇన్ ద లేటర్ లైఫ్, లేదంటే ఒకసారి పుట్టిన తర్వాత లైఫ్ స్పాన్లో ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు చనిపోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద లీథల్ జీన్స్ ఆర్ మ్యూటెంట్ జీన్స్. సో మ్యూటెంట్ మీన్స్ సడన్ చేంజెస్ ఇన్ ఏ జీన్. సో లీథల్ జీన్స్ అనేవి మ్యూటెంట్ జీన్స్ విచ్ కాజ్ ప్రీనేటల్ ఆర్ పోస్ట్ నేటల్ డెత్ ఆర్ ప్రొడ్యూసెస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫార్మిటీ. సో ఏం చెప్తున్నాడు, లీథల్ జీన్స్ అనేవి మ్యూటెంట్ జీన్స్. ఇవి పుట్టక ముందైనా పుట్టిన తర్వాత అయినా చనిపోవచ్చు అని చెప్తున్నాడు. ఆర్ లేకపోతే ప్రొడ్యూసెస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫార్మిటీ అంటే ఒక అబ్నార్మాలిటీ అనేది రావచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, కమింగ్ టు ది డామినెంట్ లీథల్ జీన్స్. Now these dominant lethal genes which were found in mice, chicks, Drosophila, man, etc. సో డామినెంట్ లీథల్ జీన్స్ అనేవి మనకి ఎవరిలో కనిపిస్తాయి అంటే మైస్లోను, చిక్స్లోను, డ్రోసోఫిలాలోను, మ్యాన్లో కనిపిస్తాయి. సో ఇన్ మైస్, క్యూనాట్, ఎ ఫ్రెంచ్ జెనెటిసిస్ట్, discovered that yellow colored mice are heterozygous always and homozygous yellow are not found at all in nature. సో ఏం చెప్తున్నాడు, క్యూనాట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఫ్రెంచ్ జెనెటిసిస్ట్ అంటున్నాడు. ఈయన
ఫ్రెంచ్ జెనెటిసిస్ట్. ఈయన ఏం డిస్కవర్ చేశారు అంటే ఎల్లో కలర్ మైస్ అనేది ఎప్పుడూ కూడా హెట్రోజైగస్ కండిషన్లో మాత్రమే ఉంటుంది, హోమోజైగస్ కండిషన్లో మనకి కనిపించదు. నేచర్లో మనకి హోమోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఎల్లో కలర్డ్ మైస్ అనేవి కనిపించవు. ఎప్పుడూ కూడా హెట్రోజైగస్ కండిషన్లో ఉండేటువంటి హెట్రోజైగస్ కండిషన్లో ఉండేటువంటి మైస్ అంటే చుంచులు అన్నమాట. ఎల్లో కలర్లో ఉండేటువంటి మైసులు నేచర్లో మనకి ఎప్పుడూ కూడా హెట్రోజైగస్ కండిషన్లోనే కనిపిస్తాయి తప్పించి హోమోజైగస్ కండిషన్లో కనిపించవు. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? ఓకే. వెన్ హీ క్రాస్డ్ ఏ ఎల్లో మౌస్ విత్ ఏ నాన్ ఎల్లో వన్ విచ్ ఈజ్ రెసెసివ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన ఎల్లో కలర్ మౌస్ని నాన్ ఎల్లో కలర్ మౌస్ తోటి క్రాస్ చేసినట్టయితే, సో ఎల్లో కలర్ అనేది ఏంటి అంటే ఎప్పుడు కూడా డామినెంట్గా ఉంటుంది, నాన్ ఎల్లో కలర్ అనేది విచ్ ఇస్ రెసెసివ్ అని చెప్తున్నాడు. సో ఈ రెండిటికి మధ్య మనం క్రాసింగ్ జరిపినట్టయితే వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్ ద ప్రోజనీ బోర్న్ వర్ ఎల్లో అండ్ నాన్ ఎల్లో. పుట్టినటువంటి పిల్లలు ఎల్లో కలర్లో కానీ నాన్ ఎల్లో కలర్ రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి అని చెప్తున్నాడు. ఇండికేటింగ్ దట్ ఎల్లో మైస్ ఆర్ హెట్రోజైగస్. సో ఎల్లో కలర్ మైస్ అనేది ఎప్పుడూ కూడా హెట్రోజైగస్ కండిషన్లోనే ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే. ఆన్ క్రాసింగ్ ద 2 yellow mice of F1 in F2, 2 yellow and 1 non-yellow mice were produced. సో మనం రెండు ఎల్లో కలర్ F1 జనరేషన్లో వచ్చినటువంటి 2 yellow కలర్డ్ మైసెస్ని మనం క్రాసింగ్ జరిపినట్టయితే F2 జనరేషన్లో మనకి 2 yellows 1 నాన్ ఎల్లో మైస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, సజెస్టింగ్ దట్ ద మిస్సింగ్ ఆఫ్ హోమోజైగస్ ఎల్లో మౌస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, F1 జనరేషన్లో వచ్చినటువంటి ఎల్లో కలర్ మైస్ని క్రాసింగ్ జరిపినట్టయితే F2లో మనకి 2 ఎల్లో కలర్ మౌస్లు వస్తాయి, ఒక నాన్ ఎల్లో మైస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక హోమోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఎల్లో కలర్ మౌస్ మాత్రం మిస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎల్లో, ఇది ఎల్లో, రెండు కూడా ఏ కలర్ ఏ దాంట్లో ఉన్నాయి, హెట్రోజైగస్ కండిషన్, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. సో వై డినోట్స్ ఎల్లో కలర్. సో హెట్రోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఎల్లో కలర్ మైస్ అనేది ఇంకొక హెట్రోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఇంకొక ఎల్లో కలర్ మైస్ తోటి క్రాసింగ్ జరిపినప్పుడు ద రిజల్టెంట్స్ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో 2 ఎల్లో కలర్ మైస్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హెట్రోజైగస్ కండిషన్, హెట్రోజైగస్ కండిషన్లోనే ఉన్నాయి మీకు ఎల్లో కలర్ మైసెస్. సో ఇవి హోమోజైగస్ కండిషన్లో అస్సలు ఉండవు. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నాన్ ఎల్లో. నాన్ ఎల్లో అనేది ఎప్పుడూ కూడా రెసెసివ్ కండిషన్లో ఉంటుందన్నమాట, హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉంటుంది నాన్ ఎల్లో అనేది. సో ఇందాక ఏం చెప్పుకున్నాడు, 2:1 రేషియోలో వచ్చిందని చెప్పుకున్నాం కదా మనం. యాక్చువల్గా ఏం రావాలి, 3:1 రేషియో రావాలి, కానీ ఇక్కడ మనకి 2:1 రేషియోనే వచ్చింది. ఇంకొకటి మిస్ అయింది, ఎల్లో కలర్ అంటే హోమోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఎల్లో కలర్ అనేది మిస్ అయింది. అమ్మా పాయింట్ అర్థమైందా మీకు? ఇక్కడ యాక్చువల్గా మనకి బయటికి అంటే మదర్ ఊంబు నుంచి బయటికి వచ్చినవి 3 వచ్చాయి, 2 ఎల్లోలు వచ్చాయి, 1 నాన్ ఎల్లో వచ్చింది. యాక్చువల్గా ఎన్ని రావాలని చెప్తున్నాడు, 4 పిల్లలు రావాలి బయటికి. ఆ 4లో 3 ఎల్లో కలర్ అయి ఉండాలి, 1 నాన్ ఎల్లో అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకి 2 ఎల్లోలే వచ్చాయి, 1 నాన్ ఎల్లో వచ్చింది. మరి 3 హోమోజైగస్ కండిషన్లు అంటే ఏవైతో పాటుగా ఉండేటువంటి ఎల్లో కలర్ మైస్ అనేది రాలేదు, మిస్ అయ్యింది అని చెప్తున్నాడు. ఓకేనమ్మా? అది చెప్తాను ఎక్స్ప్లెనేషను. ఓకే. వెన్ ఎల్లో జీన్ ఈస్ టేకెన్ యాజ్ AY genotype, homozygous yellow does not survive.
పాయింట్ అర్థమైందా మీకు? సో ఎల్లో జీన్ని మనం ఏవై కింద తీసుకున్నట్టయితే ఏవై జీనోటైప్ అంటే హోమోజైగస్ ఎల్లో అనేది ఎప్పుడూ కూడా సర్వైవ్ అవ్వదు, డస్ నాట్ సర్వైవ్. మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకని మనకి హెట్రోజైగస్ ఎల్లో కలర్ మాత్రమే ఆ 2 పిల్లలు మాత్రమే బయటకు వచ్చాయి, ఇంకొకటి రాలేదు బయటికి. ఎందుకని రాలేదు అంటే అవి మదర్ ఊంబులోనే చనిపోయాయి. ఇస్ ఇట్ క్లియర్? హోమోజైగస్ ఎల్లో అంటే క్యాపిటల్ ఏవై. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ హోమోజైగస్ కండిషన్లో ఉండేటువంటి ఎల్లో కలర్ అనేది మిస్ అయింది. ఇందాక చెప్పాను కదా మీకు మిస్ అయింది అని. ఓకే, ఇది అనమాట ఏవై అనేది హోమోజైగస్ ఎల్లో అంటారు, ఇది మిస్ అయింది. ఓకేనమ్మా. సో ఏవై జీన్ ఈజ్ లీథల్ ఇన్ హోమోజైగస్ కండిషన్. ఎందుకని అవి సర్వైవ్ అవ్వవు అంటే ఏవై జీన్ అనేది ఇట్ ఈజ్ లీథల్. హోమోజైగస్ కండిషన్లో ఉంటే ఏవై జీన్ అనేది లీథల్ కాబట్టి అక్కడ మైస్లు సర్వైవ్ అవ్వలేవు. సో ద ఏవైఏ జీనోటైప్స్ హెట్రోజైగస్ ఎల్లో అండ్ ఏఏ జీనోటైప్స్ దట్ ఈజ్ నాన్ ఎల్లో హోమోజైగస్ recessive or in the ratio of 2:1 they will survive. సో ఏ జీనోటైప్స్ అనేవి హెట్రోజైగస్ ఎల్లో అయితేనే అవి సర్వైవ్ అవుతాయి, లేదంటే ఏ జీనోటైప్స్ దట్ ఈజ్ నాన్ ఎల్లో హోమోజైగస్ రెసిసివ్ ఇవి మాత్రమే సర్వైవ్ అయ్యాయి. కాబట్టి 2:1 రేషియోలో అవి మనకి ప్రొడ్యూస్ అయ్యాయి అన్నమాట. యాక్చువల్గా 3:1 రావాలి, కానీ ఏవై హోమోజైగస్ ఎల్లో అనేది సర్వైవ్ అవ్వలేదు. ఎందుకని ఏవై జీన్ అనేది లీథల్ ఇన్ హోమోజైగస్ కండిషన్ కాబట్టి అవి సర్వైవ్ అవ్వవు. కాబట్టి మనకి 2:1 రేషియోలో మాత్రమే ప్రొడ్యూస్ అయ్యాయి అన్నమాట మైసెస్. అండ్ దిస్ వాజ్ ప్రూవ్డ్ బై లిటిల్ అండ్ క్యాస్టిల్. ఇది లిటిల్ అండ్ క్యాస్టిల్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ప్రూవ్ చేశారు. ఎలా? When they dissected the pregnant mice, 25% of the embryos were found killed in the uterus of the mother itself. సో వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ మైస్ని తీసుకొని దాన్ని డిసెక్ట్ చేసినప్పుడు సో వాళ్ళు ఏం చేశారు, ఏవైఏ ఎల్లో కలర్ మైస్ని రెండింటిని క్రాస్ జరిపారు. క్రాస్ జరిపితే మనకి 2:1 రేషియోలో వచ్చాయి కదా, 2 ఎల్లో కలర్ మైస్, ఒకటి నాన్ ఎల్లో దట్ ఈస్ స్మాల్ ఏ. సో వాళ్ళు ఏం చేశారు, ఇలా క్రాస్ జరిపిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ మైస్ని డిసెక్ట్ చేశారనమాట. డిసెక్ట్ చేసి చూసినట్టయితే యుటిరస్లో గర్భసంచిలో 25% ఆఫ్ ద ఎంబ్రియోస్ చనిపోయి ఉన్నాయి అని చెప్తున్నాడు. 25% of the embryos were found killed in the uterus of the mother itself. Thus the ratio becomes 2:1 instead of 3:1. Is it clear, girls? So 2:1 రేషియోలోనే మనకు వచ్చాయి. యాక్చువల్గా ఎంత రావాలి, 3:1 రేషియోలో రావాలి, కానీ 2:1 రేషియోలోనే వచ్చాయి. ఎందుకంటే 25% ఆఫ్ ద ఎంబ్రియోస్ అనేవి మదర్ యొక్క ఊంబులోనే చనిపోయాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ చిక్స్. సో మనం చిక్స్ తీసుకున్నట్టయితే ద డామినేట్ జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రీపర్ డిసీజ్ ఇన్ చిక్స్. సో డామినెంట్ జీన్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అంటే క్రీపర్ డిసీజ్. చిక్స్లో క్రీపర్ డిసీజ్కి డామినేట్ జీన్ అనేది రెస్పాన్సిబుల్ అంటున్నారు. సిమిలర్లీ కిల్స్ ద హోమోజైగస్ చిక్స్. సో ఈ డామినేట్ జీన్ అనేది హోమోజైగస్ కండిషన్ దట్ ఈస్ క్యాపిటల్ సి కండిషన్లో ఉన్నట్టయితే డెఫినెట్గా ఇక్కడ చనిపోతాయి అన్నమాట చిక్స్ అనేవి. సో ఇన్ నేచర్ వీ విల్ సీ అ నార్మల్ చిక్స్. సో నేచర్లో మనం కనిపించే చిక్స్ అన్నీ కూడా దే ఆర్ నార్మల్ చిక్స్ అని చెప్తున్నాడు. వెన్ విచ్ ఆర్ నాన్ క్రీపర్స్. సో ఈ నార్మల్ చిక్స్ అన్నీ కూడా నాన్ క్రీపర్స్ అని చెప్తున్నాడు అనమాట. అండ్ హెట్రోజైగస్ క్రీపర్స్ విచ్ ఆర్ క్యాపిటల్ సి స్మాల్ సి జీనోటిపికలీ. సో హెట్రోజైగస్ క్రీపర్స్ అన్నీ కూడా జీనోటిపికల్గా అవి క్యాపిటల్ సిని స్మాల్ సిని కలిగి ఉంటాయి. సో క్యాపిటల్ సి చిక్స్ విల్ డై. సో డెఫినెట్గా హోమోజైగస్ కండిషన్లో డామినెంట్ జీన్స్ అనేవి హోమోజైగస్ కండిషన్లో ఉంటే చిక్స్ అనేవి చనిపోతాయి. ఇందాక మనం మైస్లో కూడా చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ ఏవై రెండు కూడా హోమోజైగస్ కండిషన్లో ఉంటే అక్కడ మైస్ అనేవి చనిపోతున్నాయి. ఇక్కడ కూడా అంతే, క్యాపిటల్ సి రెండు కూడా హోమోజైగస్ కండిషన్లో ఉంటే ఇక్కడ కూడా చిక్స్ అనేవి చనిపోతాయి. హౌఎవర్
small c genotype is normal and recessive. సో ఇందాక మనకి మైస్లో కూడా అంతే కదా, స్మాల్ ఏ కలిగి ఉంటే అది హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉంది మైస్ అక్కడ. సో ఇక్కడ చిక్కు హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉంటే అవి నార్మల్ చిక్స్ అనమాట. అండ్ వాల్టర్ లాండేయర్ identified that the gene capital C is responsible for the creeper disease in heterozygous condition. So Walter Landauer ఏం ఐడెంటిఫై చేశాడు? ఐడెంటిఫైడ్ దట్ ద జీన్ క్యాపిటల్ C is responsible for the creeper disease. సో క్యాపిటల్ C అనేది క్రీపర్ వ్యాధికి కారణమవుతుంది అని చెప్తున్నాడు. ఏ కండిషన్లో? హెట్రోజైగస్ కండిషన్లో. So it creates aberrant forms in chicks with short and crooked legs. సో ఏంటి ఈ డిసీజ్ రావటం వల్ల సిమ్టమ్స్ ఏంటి అంటే చిక్స్లో షార్ట్ అండ్ క్రూకుడ్ లెగ్స్ అనమాట. కాళ్ళు అనేవి చాలా పొట్టిగా ఉంటాయి. క్రూకుడ్ అంటే ఏంటి అంటే వంకర్ టింకర్గా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రూకుడ్ లెగ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ క్రియేట్స్ అబరెంట్ ఫార్మ్స్ చెప్పుకున్నాం కదమ్మా. ఓకే, చూడండి ఇక్కడ హెట్రోజైగస్ క్రీపర్ క్యాపిటల్ C స్మాల్ c. హెట్రోజైగస్ అంటే ఒక క్యాపిటల్ C స్మాల్ c ఉంటే దీన్ని హెట్రోజైగస్ క్రీపర్ అంటారు. ఇది కూడా హెట్రోజైగస్ క్రీపర్. రెండింటిని క్రాసింగ్ జరిపినప్పుడు ద రిజల్టెంట్ ఆర్ హెట్రోజైగస్ క్రీపర్స్ విల్ సర్వైవ్. ఇవి హోమోజైగస్ క్రీపర్స్ విల్ డై. చూడండి క్రాసింగ్ జరిపినప్పుడు ఫస్ట్ క్యాపిటల్ Cతో చేద్దాం. క్యాపిటల్ C ఇదిగోండి క్యాపిటల్ C హోమోజైగస్ క్రీపర్. సో డెఫినెట్గా రెండు డామినెంట్ జీన్స్ అనేవి హోమోజైగస్ కండిషన్లో ఉన్నట్టయితే అక్కడ చనిపోతుంది క్రీపర్ అనేది. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ C స్మాల్ c. ఫస్ట్ మనం క్యాపిటల్ Cని దేంతో చేసాము? క్యాపిటల్ C. నెక్స్ట్ క్యాపిటల్ C స్మాల్ c. ఇదిగోండి క్యాపిటల్ C స్మాల్ c. ఇవి హెట్రోజైగస్ క్రీపర్స్. సో హెట్రోజైగస్ కండిషన్లో ఉంటే క్రీపర్స్ ఎప్పుడు కూడా సర్వైవ్ అవుతాయి. అవి హోమోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే చనిపోతాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ cతో చేద్దాం. స్మాల్ c క్యాపిటల్ C, దట్ ఈస్ క్యాపిటల్ C స్మాల్ c అనుకోవచ్చు కదా. ఇది కూడా హెట్రోజైగస్ క్రీపర్స్ విల్ సర్వైవ్. నెక్స్ట్ స్మాల్ c. సో ఇట్ ఈస్ నాన్ క్రీపర్, నార్మల్గా ఉంటుంది. ఇది కూడా సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద టెస్ట్ క్రాస్. సో టెస్ట్ క్రాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ని హోమోజైగస్ రెసెసివ్ తోటి క్రాసింగ్ జరిపినట్టయితే హియర్ an individual which is crossed with homozygous recessive individual తోటి ఆర్ హోమోజైగస్ రెసెసివ్ పేరెంట్ తోటి క్రాసింగ్ జరిపినట్టయితే సో ద రిజల్టెంట్స్ ఆర్ capital C small c. So it is a creeper which is in heterozygous condition. Next small c. చూడండి it's non creeper. ఇది కూడా సర్వైవ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, abnormalities are found in head and eyes also. సో అబ్నార్మాలిటీస్ అనేవి హెడ్లో కనిపిస్తాయి యాజ్ వెల్ యాజ్ ఐస్లోను కూడా కనిపిస్తాయి. వెన్ 2 creepers ఆర్ క్రాస్డ్, 2 క్రీపర్స్ని క్రాస్ చేసినప్పుడు 2 creepers and 1 non-creeper in the ratio of 2:1 are produced instead of 3:1, just as I have explained in mice. సో మైస్లో మనం ఆల్రెడీ చూసాం కదమ్మా 25% ఆఫ్ ద ఎంబ్రియోస్ మదర్ ఊమ్లోనే చనిపోయాయి. ఓన్లీ 75% ఆఫ్ ద ఎంబ్రియోస్ మాత్రమే బయటకు వచ్చాయి. అందులో ఏ రేషియోలో 2:1 అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే అని చెప్తున్నాడు. ద హోమోజైగస్ capital C chick develops the abnormalities by 2nd or 3rd day of incubation and dies on 4th day. సో హోమోజైగస్ capital C చిక్స్ అనేవి అబ్నార్మాలిటీస్ ఎప్పుడు తెచ్చుకుంటాయని చెప్తున్నాడు? 2nd or 3rd డే ఆఫ్ ఇంక్యుబేషన్ అప్పుడే ఇవి అబ్నార్మాలిటీస్ని తెచ్చుకొని 4th డేనే చనిపోతాయి.
When a creeper, capital C small c, is test crossed with a normal chick, that is small c, the progeny consisted of creepers and non-creepers in 1:1 ratio. సో ఒక క్రీపర్ని మనం టెస్ట్ క్రాస్ జరిపినట్టయితే, దట్ ఈజ్ నార్మల్ చిక్ స్మాల్ సి తోటి టెస్ట్ క్రాస్ జరిపినట్టయితే రిజల్టెంట్స్ 1:1 రేషియోలో క్రీపర్స్ ఒకటి వచ్చింది అంటే నాన్ క్రీపర్స్ ఒకటి వస్తుంది, రెండు కూడా ఈక్వల్ రేషియోస్లో వస్తాయి అని చెప్తున్నాడు. సజెస్టింగ్ దట్ సర్వైవింగ్ క్రీపర్స్ ఆర్ హెట్రోజైగస్. సో సర్వైవ్ అయ్యేటువంటి క్రీపర్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్వేస్ హెట్రోజైగస్. గుర్తుపెట్టుకోండి, క్రీపర్స్ ఆర్ ఆల్వేస్ హెట్రోజైగస్. అవి సర్వైవ్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ దే ఆర్ హెట్రోజైగస్ ఇన్ కండిషన్. Next, coming to the lethal genes in man. So lethal genes in man వచ్చేటప్పటికి there are several hereditary diseases in man with lethal effects such as, so manలో చూసినట్టయితే చాలా hereditary diseases ఉన్నాయి which are descended from the parent to the offspring, and the lethal effects చూద్దాం. First one is amaurotic idiocy. సో అమరాటిక్ ఇడియసీ అంటే ఏంటి అంటే, ఈ డిసీజు జువెనైల్స్లో, ఇన్ జువెనైల్స్ రెసెసివ్ అలీల్ ఇన్ హోమోజైగస్ కండిషన్. జువెనైల్స్లో ఈ రెసెసివ్ అలీల్ అనేది, అలీల్ మీన్స్ ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ ఏ జీన్, రెసెసివ్ అలీల్ అనేది హోమోజైగస్ కండిషన్లో ఉన్నట్టయితే ఇట్ కాజెస్ ఎ ఫేటల్ డిసీజ్ బై నేమ్ అమరాటిక్ ఇడియసీ. గుర్తుపెట్టుకోండి, జువెనైల్స్లో రెసెసివ్ అలీల్ అనేది హోమోజైగస్ కండిషన్లో ఉన్నట్టయితే అది అమరాటిక్ ఇడియసీ డిసీజ్ రావటానికి కారణమవుతుంది. అండ్ విక్టమ్స్ ఆఫ్ దిస్ జీన్ స్టార్ట్ లూజింగ్ దేర్ ఐసైట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 4 to 7 years. సో ఈ అమరాటిక్ ఇడియసీ వ్యాధితోటి, డిసీజ్ తోటి బాధపడేటువంటి పేషెంట్స్కి వాళ్ళ యొక్క ఐసైట్, కంటి చూపుని కోల్పోతారు. ఏ ఏజ్లో? అట్ ద ఏజ్ ఆఫ్ 4 to 7 years. 4 to 7 yearsలో వీళ్ళు ఐసైట్ని కోల్పోతారు. అండ్ కంప్లీట్ బ్లైండ్నెస్ ఇస్ ఫాలోడ్ బై మెంటల్ డీజనరేషన్ అండ్ ఫైనలీ డెత్ బిఫోర్ అడాలసెన్స్. సో ఒకసారి కంటి చూపు పోయింది అంటే వెంటనే ఇట్ లీడ్స్ టు మెంటల్ డీజనరేషన్. అంటే వాళ్ళకి ఆలోచన శక్తి అనేది ఉండదన్నమాట, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఆలోచించలేరన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ డీజనరేషన్. అది ఇట్ లీడ్స్ టు డెత్ అని చెప్తున్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 11 years, దట్ ఈస్ అడాలసెన్స్. అండ్ ఇక్థియోసిస్ కంజెనైటల్, ఇట్ ఈస్ ఎ డిసీజ్ కాజ్డ్ బై ఎ రెసెసివ్ జీన్. అమ్మ యాక్చువల్గా ఈ ఇక్థియోసిస్ కంజెనైటల్ అనేది కూడా సైడ్ హెడ్డింగ్ అనేది ఇక్కడికి వచ్చేసింది, చూసుకోలేదు. ఒక్కసారి మీరు దీన్ని సైడ్ హెడ్డింగ్ కింద పెట్టుకోండి, ఇక్థియోసిస్ కంజెనైటల్. ఇట్ ఈస్ ద డిసీజ్, ఇట్ ఈస్ ఎ డిసీజ్ కాజ్డ్ బై రెసెసివ్ జీన్. సో ఇక్థియోసిస్ కంజెనైటల్ అనేది కూడా ఒక డిసీజు, ఇది రెసెసివ్ జీన్ వల్ల వస్తుంది. ఈ చిల్డ్రన్ అఫ్లిక్టెడ్ విత్ దిస్ డిసీజ్, ఈ వ్యాధి బారిన పడినటువంటి పిల్లలు at birth will have leathery skin. So leathery skin కలిగి ఉంటుంది with deep fissures down to subcutaneous tissue. సో వీళ్ళల్లో చూసినట్టయితేనమ్మా, ఇది పుట్టుకతో ఈ వ్యాధికి గురైనటువంటి శిశువుల్లో చర్మం అనేది మొద్దుబారి ఉంటుందన్నమాట. అంతేకాకుండా అధశ్చర్మం వరకు చీలిపోయినట్లు గాడులుగా ఉంటుందన్నమాట. అంటే డీప్ ఫిషర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి చలికాలం వస్తే చర్మం అంతా ఎలా ఉంటుంది, తెల్లగా గీతలు కనిపిస్తుంది స్కిన్ మీద కొంతమందికి. ఆ గీతలు ఏంటంటే డీప్ ఫిషర్స్ అప్ టు సబ్క్యూటేనియస్ లేయర్ వరకు కూడా ఈ డీప్ ఫిషర్స్ అనేవి, లోపలికి డీప్ ఫిషర్స్ అనేవి ఉంటాయి, ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. దీని నుంచి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. So now the fissures can cause bleeding followed by infection and death. So ఇలా బ్లడ్ రావటం వల్ల స్కిన్ నుంచి ఇన్ఫెక్షన్కి గురయ్యి చనిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ ద హోమోజైగస్ జీనోటైప్స్ ఓన్లీ సఫర్ ఫ్రమ్ దిస్ డిసీజ్. హోమోజైగస్ జీనోటైప్స్ మాత్రమే ఈ వ్యాధి బారిన పడి సఫర్ అవటం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ sublethal genes also in
మ్యాన్. ఇంకా కొన్ని సబ్ లీథల్ జీన్స్ మ్యాన్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జీన్ ఫర్ రెటినోబ్లాస్టోమా. సో ఏంటి రెటినోబ్లాస్టోమా? ఇట్ ఈస్ ఎ డామినెంట్ మ్యూటెంట్ జీన్. ఇది ఒక డామినెంట్ మ్యూటెంట్ జీన్ కాజింగ్ గ్రోత్ ఆర్ ట్యూమర్స్ ఇన్ ఐస్ రిజల్టింగ్ ఇన్ 50% మోర్టాలిటీ ఇన్ చిల్డ్రన్. సో పిల్లల్లో 50% డెత్ రేట్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రెటినోబ్లాస్టోమా. సో ఇది కళ్ళల్లో కణుతుల్ని ఏర్పరుస్తుంది, కాజింగ్ గ్రోత్ ఆర్ ట్యూమర్స్ ఇన్ ఐస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎపీలియా. ఇట్ ఈజ్ ఆల్సో కాజ్డ్ బై ఎ డామినెంట్ లీథల్ జీన్. ఇది కూడా ఒక డామినెంట్ లీథల్ జీన్ వల్ల ఎపీలియా అనేటువంటి డిసీజ్ వస్తుంది. అండ్ ఆఫ్ దిస్ డామినెంట్ లీథల్ జీన్ విచ్ ఈజ్ హెట్రోజైగస్ కండిషన్. ఈ వ్యాధి ఎలా వస్తుంది ఎపీలియా అంటే లీథల్ జీన్, డామినెంట్ లీథల్ జీన్ అనేది హెట్రోజైగస్ కండిషన్లో ఉండటం వల్ల వచ్చేదే ఎపీలియా. సో దీని యొక్క సిమ్టమ్స్ చూసినట్టయితే మెంటల్ డెఫిషియన్సీ, ట్యూమర్స్ ఇన్ ఆర్గాన్స్. అది ఇన్నమ్మా దూరంగా పడింది స్పేస్, ఒకసారి చూసుకోండి. ట్యూమర్స్ ఇన్ ఆర్గాన్స్. సో లోపల అవయవాల్లో కణుతులు అనేవి ఏర్పడటం. అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ స్కిన్, అంటే స్కిన్ గ్రోత్ అనేది నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్గా ఉండటం. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద ఫీనోటైపిక్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నాడు. అంటే కంటికి కనిపించేటువంటివి అన్నమాట ఇవి సిమ్టమ్స్ అన్నీ కూడా. అండ్ విక్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఆర్ కాదమ్మా అక్కడ ఆఫ్ విక్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ మే డై ఇన్ చైల్డ్హుడ్. సో ఈ వ్యాధిన ఈ పీలియాతోటి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా చైల్డ్హుడ్లోనే చనిపోతారు, చిన్నప్పుడే చనిపోతారు అని చెప్తున్నాడు. ఆర్ సమ్ ఆఫ్ దెమ్ మే సర్వైవ్. కొంతమంది సర్వైవ్ అయ్యి వాళ్ళు పిల్లలు కూడా కనగలరు అని చెప్తున్నారు. సర్వైవ్ అండ్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ ఆల్సో. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈస్ హంటింగ్టన్స్ కొరియా. సో హంటింగ్టన్స్ కొరియాకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్సో ఎ లీథల్ డిసీజ్ ఆఫ్ మ్యాన్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్వాలంటరీ జర్కింగ్ ఆఫ్ ద బాడీ and progressive degeneration of nervous system. Patients of this disease die in the age of 45. It is also caused by a dominant lethal gene. సో ఏం చెప్తున్నాడు, ఇది కూడా ఒక బహిర్గత జన్యువు వలన కలుగుతుంది అంటున్నాడు. దేహ భాగాలు అనినియంత్రక కదలికలు, అంటే మన యొక్క మన కంట్రోల్లో ఉండదన్నమాట. అంటే మనం కాళ్ళు ఊపాలనుకుంటేనే ఊపుతాం, చేతులు ఊపాలనుకుంటేనే ఊపుతాం, కానీ మన కంట్రోల్లో లేకుండా వాటంతటికి అవే ఊగిపోవడం అన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటరీ జర్కింగ్ అంటారు. ఓకేనమ్మా. అనియంత్రిత కదలికలు అంటారు. అనియంత్రిత కదలికలు చూపటం. ఇక్కడ నాడీ వ్యవస్థ కూడా క్రమంగా క్షీణించడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా 40 to 45 సంవత్సరాల వయసులోనే మరణించడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇంతటితోటి లీథల్ జీన్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ప్లియోట్రాపీ. ఓకేనమ్మా. ఇది కూడా ఒక చిన్న టాపిక్, అందుకనే ఇందులో ఇంక్లూడ్ చేశానమ్మా. ప్లియోట్రాపీ అనేది ఒక చిన్న టాపిక్ అన్నమాట. సో చిన్న టాపిక్కి మళ్ళీ ఇంకొక పీపీటీ ఎందుకులే అని ఇందులోనే ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో ఏంటి ప్లియోట్రాపీ అంటే ఏంటి? ద ప్రొడక్షన్ ఆఫ్ మెనీ క్యారెక్టర్స్ బై ఎ సింగిల్ పెయిర్ ఆఫ్ జీన్స్ ఇస్ కాల్డ్ ప్లియోట్రాపిజం. సింగిల్ పెయిర్ ఆఫ్ జీన్స్ చాలా క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేసినట్టయితే, సింగిల్ పెయిర్ ఆఫ్ జీన్స్ చాలా క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని ప్లియోట్రాపిజం అంటారు. అండ్ ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ జీన్స్. ఇది పెయిర్ ఆఫ్ జీన్స్ యొక్క మల్టిపుల్ ఎఫెక్ట్ అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ ద యాంటీథీసిస్ ఆఫ్ మెండల్ హూ సెడ్ దట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఇస్ కంట్రోల్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ జీన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ద యాంటీథీసిస్. థీసిస్ అంటే ఏంటి? రాయటం అన్నమాట. యాంటీథీసిస్ అంటే ఏంటి? మెండల్ అని ఆయన మనకి ఏం చెప్పాడు మెండల్స్ లాస్లో? సింగిల్ క్యారెక్టర్ అనేది విచ్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ జీన్స్ అని చెప్పాడు. కానీ ప్లియోట్రాపీకి వచ్చేటప్పటికి మెండల్ చెప్పిన దానికి ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ లక్షణాలన్నీ కూడా. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్?
మెండల్ చెప్పిన దానికి మెండల్ మనకి ఏం చెప్పాడు, సింగిల్ క్యారెక్టర్ విచ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ జీన్స్ అని చెప్పాడు. పెయిర్ ఆఫ్ జీన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ జీన్స్. బట్ దిస్ ప్లియోట్రాపీ ఆర్ ప్లియోట్రాపిజం ఈజ్ అండ్ యాంటీథీసిస్ ఆఫ్ మెండల్ అని చెప్తున్నాడు. సో మెండల్ చెప్పిన దానికి, ఆయన చెప్పినటువంటి లాస్ట్కి ఇది ప్యూర్ ఆపోజిట్లో ఉంది ప్లియోట్రాపిజం అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, ద జీన్స్ పీపీ ఫర్ ఫినైల్ కీటోన్యూరియా ప్రొడ్యూస్ ద అక్యుములేషన్ ఆఫ్ ఫినైల్ అలెనిన్ ఇన్ ద బ్లడ్. సో జీన్స్ పీపీ తీసుకున్నట్టయితే, జీన్స్ పీపీ ఫినైల్ కీటోన్యూరియాకి పీపీ తీసుకున్నట్టయితే, ఇదేంటి ఫినైల్ కీటోన్యూరియా అంటే ఏంటి అంటే అక్యుములేషన్ ఆఫ్ ఫినైల్ అలెనిన్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో ఈ ఫినైల్ అలెనిన్ అనేది ఎక్కువ శాతం అక్యుములేట్ అవ్వటం, దాన్నే ఫినైల్ కీటోన్యూరియా అంటారు. సో దీన్ని బాధిన పడినటువంటి పేషెంట్స్ they produce many other characters such as mental retardation. So వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల బ్రెయిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళ ఫేస్ చూసినట్టయితే మనకి వాళ్ళ తల అనేది చాలా చిన్నగా ఉంటుందమ్మా. అంతేకాకుండా వైడ్లీ స్పేస్డ్ ఇన్సిజార్స్ అంటే ఏంటి, ఇన్సిజార్స్ అంటే ముందు మనకి 4 పళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఇన్సిజార్స్ అంటారు. సో ఇన్సిజార్స్ మధ్యలో గ్యాప్ అన్నమాట, ఎక్కువ గ్యాప్ ఉంటుందన్నమాట. పంటికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే దాన్ని వైడ్లీ స్పేస్డ్ ఇన్సిజార్స్ అంటారు. ఇన్సిజార్స్ విచ్ ఇస్ మెంట్ ఫర్ కటింగ్ పర్పస్. పిగ్మెంటెడ్ ప్యాచెస్ ఆన్ స్కిన్ మీద పిగ్మెంటెడ్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. వీళ్ళకి ఎక్కువ చెమట పట్టడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్. అండ్ నాన్ పిగ్మెంటెడ్ హెయిర్, వీళ్ళకి హెయిర్ కూడా అందరిలా బ్లాక్ కలర్లో ఉండదమ్మా. దే ఆర్ నాన్ పిగ్మెంటెడ్ హెయిర్ అనేది వాళ్ళకి సిల్కీగా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. పిగ్మెంటెడ్ హెయిర్స్ అండ్ ఐస్ కూడా నాన్ పిగ్మెంటెడ్గా ఉంటుందన్నమాట. సిమిలర్లీ ద పొటాటో మ్యూటెంట్ జీన్ సప్రెసెస్ ద గ్రోత్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ, యాక్సిలరీ షూట్ అండ్ పెటల్స్. సేమ్ యాజ్ పొటాటోలో చూసినట్టయితే పొటాటో మ్యూటెంట్ జీన్ అనేది ఇది దేన్ని సప్రెస్ చేస్తుందంటే మెరిస్టమాటిక్ టిష్యూ గ్రోత్ అనేది ఎదగకుండా, గ్రోత్ అనేది లేకుండా సప్రెస్ చేస్తుంది. అలాగే యాక్సిలరీ షూట్ కూడా గ్రోత్ తగ్గిపోతుంది, సప్రెస్ అవుతుంది. అలాగే పెటల్స్ యొక్క గ్రోత్ కూడా ఇక్కడ సప్రెస్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎపోకార్పస్ పిస్టిల్ అండ్ డైలేటరీ యాంథర్స్. అంతేకాకుండా ఇది ఎపోకార్పస్ పిస్టల్ని, డైలేటరీ యాంథర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇంతటితోటి మీకు లీథల్ జీన్స్ ప్లియోట్రాపీ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ. సో రెఫరెన్స్ బుక్స్కి వచ్చేటప్పటికమ్మా జెనెటిక్స్ బై డాక్టర్ ఆర్పి మెయ్యన్, వివేక్ పబ్లికేషన్స్ 2 కూడా చూసుకోండి.